V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. ముందుగా అందరికీ కూడా మహిళలందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ప్రతిసారి కూడా మనం ఆలోచిస్తాం, మహిళ అంటే ఒక శక్తి, మహిళ లేనిదే ఎవరు కూడా ఉండరు. సృష్టికర్త బ్రహ్మ అయితే ఆ బ్రహ్మను పుట్టించింది కూడా ఒక అమ్మ అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. ప్రతి విషయంలో కూడా ఒక స్త్రీ గొప్పతనాన్ని మనం చాటుతూ ఉన్నాం. ఏ దేశంలో లేనటువంటి స్త్రీ జాతి భారతదేశంలో గొప్పగా ఉన్నటువంటి స్త్రీ జాతి ఎక్కడ కూడా లేదు. కానీ ప్రతిసారి కూడా మహిళా దినోత్సవం రోజు ప్రతి వాళ్ళని కూడా గొప్ప వాళ్ళని చూస్తూ ఉంటాం. వాళ్ళు చేసేటటువంటి సేవా కార్యక్రమాలు, వాళ్ళు చేస్తున్నటువంటి సేవల్ని కూడా ఎప్పుడు కూడా మర్చిపోలేము. అలాంటిదే ఈరోజు స్పెషల్గా ఫోకస్గా అండ్ ఉమెన్స్ డే స్పెషల్గా మనతో పాటు ఉన్నారు కార్పొరేటర్, సైదాబాద్ కార్పొరేటర్ స్వర్ణలత రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. అంటే చాలా విషయాల వరకు కూడా తను ఎంతవరకు కూడా సైదాబాద్లో ఉండేటువంటి విషయాలని, బస్తీలో ఉండేటువంటి సమస్యలను కూడా ఆమె పర్యవేక్షించి దగ్గరుండి కూడా ఆ సమస్యల్ని అన్నిటిని కూడా కాపాడుతూ వాటన్నిటిని కూడా సమస్యలను తీరుస్తూ వస్తున్నటువంటి స్వర్ణలత రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. నమస్కారం మేడం. నమస్తే. ముందుగా మీకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు మేడం. థ్యాంక్ యూ సో మచ్. అంటే స్పెషల్గా ఏంటంటే మేడం, మీరు చూస్తున్నారు అంటే మహిళ అనేసరికి ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో మీరు ఫస్ట్ మీరు V3 తరపున మీరు ప్రేక్షకులకు ఎలాంటి మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు? V3 టీవీ సందర్భంగా, ఉమెన్స్ డే సందర్భంగా ప్రతి ఒక్క సోదరీమణులకు, నా అమ్మ సమానులైన ప్రతి ఒక్క మహిళకు నేను మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి మహిళ అనేది ఏంటంటే ఒక శక్తి. మీరు అన్నట్టుగా బ్రహ్మను పుట్టించింది కూడా ఒక ఆడది. రియల్గా ప్రతి మగవాని జీవిత భాగస్వామి కానీ, ప్రతి అభివృద్ధి కార్యక్రమం కానీ తను ఏది సాధించాలన్నా ఒక శక్తిగా తన వెనుకుండి నీడగా నడిపిస్తుంది ఒక మహిళ. మరి మహిళను ఎందుకంటే మహిళను తక్కువ చేస్తూ, మరి మహిళల మీద దౌర్జన్యాలు జరుగుతూ, మహిళల మీద మరి యాసిడ్ దాడులు జరుగుతూ, మరి హత్యలు జరుగుతూ, మరి ఇట్లాంటివి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. మరి ఇప్పుడు ఆ హత్య చేసిన వ్యక్తి, యాసిడ్ చేసిన వ్యక్తి కూడా ఒక అమ్మకు పుట్టిన కొడుకే. మరి అట్లాంటివి మర్చిపోతూ ఈ దౌర్జన్యాలు ఇవన్నీ జరుగుతూ మరి మహిళా దినోత్సవం చేసుకోవడం అన్నది మనకు చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ఇట్లాంటి సంఘటనలు పునరావృతం అయితేనే ఉన్నాయి. మరి ఇట్లాంటికి ఎండ్ అనేది లేకుండా పోతుంది. మరి ఇంత షీటింగ్స్ పెట్టినాము, మరి ఇన్ని కార్యక్రమాలు ప్రజల అవగాహన అంటే మహిళా అవగాహన సదస్సు జరుపుతున్నాము. మరి మహిళలు కూడా అన్ని రంగంలో అభివృద్ధి చెంది ముందు స్థానంలో ఉన్నారు. అయినా కూడా మహిళలకు రక్షణ లేకుండా పోయింది. మరి దుర్మార్గుల చేతుల్లో మహిళలు బలవుతూ ఉన్నారు. ఇట్లాంటివి జరగకుండా మరి అందరి అంటే తల్లిదండ్రుల ఫస్ట్ తల్లిదండ్రులే వాళ్ళకు పునాది కాబట్టి తల్లిదండ్రులే ప్రేమ అనురాగాలు మరి పంచిపెట్టాలి. మరి ఒక తల్లి ఏంటంటే అత్త క్యారెక్టర్కి వచ్చేసరికి తల్లి చేంజ్ అయిపోతూ ఉంది. మరి తల్లి క్యారెక్టర్ వచ్చేసరికి తల్లి మరి తల్లిగానే ఉంటుంది. కానీ తల్లి అయినా కూతురైనా మరి అన్ని పాత్రలు పోషించేది ఒక స్త్రీ. ఎందుకంటే అత్తగా కానీ, అమ్మగా కానీ, అక్కగా కానీ, ఆడపడుచుగా కానీ, తోటికోడలుగా కానీ మరి అన్ని పాత్రలు పోషిస్తుంది మరి మహిళనే. అంటే మహిళలో కూడా కొన్ని చేంజెస్ రావాలి కంపల్సరీ. ఎందుకంటే తల్లి అయినా, అత్త అయినా, ఆడపడుచైనా ఎవరైనా ఒక మహిళ తన తోటిదన్న ఒక అభిప్రాయం వచ్చినట్టయితే అందరు మహిళలు కూడా సుఖశాంతితో ఉంటారు. మళ్ళీ ఇట్లాంటి దౌర్జన్యాలు, యాసిడ్ దాడులు కానీ ఇవన్నీ జరగడానికి కూడా తక్కువ అవకాశం ఉంటుంది. మరి మహిళా దినోత్సవం రోజు మీరు ఇంత చక్కగా ప్రోగ్రామ్ చేస్తున్నారు. మీ అందరికి కూడా V3 తరఫున నేను ప్రత్యేకమైన కృతజ్ఞతలు మరియు తెలియజేస్తున్నాను. అంతేకాకుండా ప్రతి ఒక్క మహిళ కూడా అంటే యాక్చువల్గా ఏమైందంటే మన కార్పొరేటర్ వరకే 50% మహిళలు రిజర్వేషన్ ఆగిపోయింది. అట్లే కాకుండా మనకు మరి పార్లమెంట్లో కానీ, రాజ్యసభలో కానీ, లోకసభలో కానీ, అసెంబ్లీలో కానీ ప్రతి ఒక్క దగ్గర కూడా 50% ఉన్నట్టయితే దేశం ఎంతో అభివృద్ధి సాధిస్తుంది. మరి అన్ని రంగంలో కూడా ముందెళ్తుంది. మరి మహిళ అంటే ఆషామాషి కాదు. ప్రతి మహిళ కూడా తన సామర్థ్యాన్ని నిలుపుకుంటూ మరి తెలుపుతూ తన ఏంటంటే తనలో ఉన్న శక్తిని కూడా బయటికి తీస్తూ మన అన్ని రంగాల్లో ముందుకు వస్తుంది. ఇప్పుడు ఉన్నటువంటి సొసైటీలో అంటే మా ప్రశ్న ఏంటంటే మేడం, సొసైటీ నేను అడిగేటటువంటి ప్రశ్న కాదు, సొసైటీ ఏమనుకుంటుందంటే ఈ అమ్మాయిల విషయానికి వచ్చినట్టయితే చెడ్డ అమ్మాయి ఉండొచ్చు కానీ చెడ్డ తల్లి ఉండదు అనేటటువంటి మెసేజ్ అనేది అందరూ తెలుస్తుంది. అంటే ఒక తల్లి విధాన పద్ధతి చూసినట్టయితే, ఒక అమ్మ విధంగాని కానీ తల్లిగా చూసినట్టయితే వెంటనే ఆ ప్రేమ అనేది కనబరుస్తూ ఉంటుంది. కానీ ఇప్పుడున్నటువంటి కల్చర్ పైన మీరేమి అంటారు? ఇప్పుడు ఉన్నటువంటి అమ్మాయిలు ఇలాంటి ఈ కల్చర్ని వల్చర్గా మారుస్తున్నటువంటి సిచ్యువేషన్ ఏమన్నా? యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడున్న ఏంటంటే మోడర్న్ కల్చర్కి అలవాటు పడుతూ ఉన్నారు. మనది భారతదేశము సాంప్రదాయ సంబంధమైనది. మరి
అన్ని కల్చరల్కి సంబంధించింది. ఎందుకంటే ప్రపంచంలో లేని కల్చర్ అంటూ మన భారతదేశంలో ఉంది. సంస్కృతి సాంప్రదాయాలు అన్నీ కూడా మన దేశంలో ఉన్నాయి. ఎందుకంటే మనకు కులాలు, వర్గాలు, మతాలు ఎన్నో ఉన్నాయి, భాషలు ఎన్నో ఉన్నాయి. ఇన్ని భాషలు, ఇన్ని కులాలు, ఇన్ని మతాలు కూడా మరి ఏ కంట్రీలో కూడా మనకు కనిపించవు. మరి ఓన్లీ భారతదేశంలో మాత్రమే ఇన్ని మతాలు ఇన్ని కనిపిస్తూ ఉంటాయి. అయినా కూడా ప్రజలందరూ మరి సఖ్యతగా ఉండి మరి అందరూ కలుపుకొలుతనముగా ఉంటూ మరి ముందుకెళ్తున్నారు. మరి ఇన్ని కులాలు ఇన్ని మతాలు ఉంటే ఎవరి కల్చర్ వాళ్ళకే ఉంది. కానీ ఎవరి కల్చర్ ఉన్నా కూడా సాంప్రదాయమైన కల్చరే భారతదేశంలో నడుస్తూ ఉంది. మరి ఇప్పుడు ఏమైందంటే మోడర్న్ పేరుతో ఇక విచ్చలవిడితనం ఎక్కువైపోయి డబ్బు పిల్లలకి ఇస్తూ ఫ్రీడమ్ పేరుతో మరి విచ్చలవిడి. కానీ ఎంత ఫ్రీడమ్ ఇచ్చినా పిల్లలైనా పెద్దలైనా వాళ్ళ లిమిట్స్లో వాళ్ళు ఉంటూ వాళ్ళ ఫ్రీడమ్ను వాళ్ళు అంటే ఒకప్పుడు భారతదేశం ఇప్పటికైనా సరే మీరు చిన్నతనంలో ఉన్నప్పుడు కూడా అంటే ఒకవేళ భారతదేశం ఏ విధంగా ఉండేదంటే సాంస్కృతికంగా కానీ కళారూపంగా కానీ ఒక స్త్రీని చూస్తే ప్రపంచ దేశాలన్నీ కూడా ఏ స్త్రీ గొప్పతనంగా ఉంటుంది, ఎక్కడ ఏ స్త్రీ పట్టు వస్త్రాలే కానీ కట్టు బొట్టు వీటన్నిటికి మించినటువంటి దేశం ఎక్కడైనా ఉందంటే కేవలం అది భారతదేశంలో మాత్రమే ఉంది అని అంటారు. అయితే ఆ భారతదేశం యొక్క సంస్కృతి ఇప్పుడు ఏమైందంటే మీ కాలం పోయి ఈ కాలం అనేది కల్చర్ కాలం అనేది వెరైటీ కాలం అనేది వచ్చింది. మీరు అన్నట్టుగా మోడర్న్ డ్రెస్సులు వేసుకోవడం, ఈ సినిమాల కల్చర్ని చూడటం, తర్వాత ఈ పిచ్చి పిచ్చి షోలు చూడడం వల్ల అంటే మహిళలు వీటన్నిటిని ఎందుకు ఎదుర్కోలేకపోతున్నారు మేడం? యాక్చువల్గా మీరు అన్నట్టుగా సినిమా షూటింగ్ అనేది ఒక 1 hour 1.5 hour నడిచేది. ఎందుకంటే ప్రజలకు ఇచ్చే అది ఎంటర్టైన్మెంట్. బట్ ఏంటంటే వాళ్ళు కూడా ఇప్పుడు ఈ 24 hours వాళ్ళు కూడా అట్లాంటి డ్రెస్సులు వేసుకొని ఏ సినిమా యాక్టర్ కూడా ఉండదు. ఇంటికి వచ్చినాక తను కూడా ఒక సాంప్రదాయ డ్రెస్సులు వేసుకొని ఒక సాంప్రదాయంగానే ఉంటుంది. బట్ నేను అనేది ఏంటంటే షూటింగ్లతో ఆ సినిమాకి సెట్ అయ్యేటట్టు ఆ సినిమా ప్రజల్లో వెళ్ళి ఒక ఎంటర్టైన్మెంట్ కోసం మాత్రమే ఈ సినిమా తీస్తున్నారు. కానీ ప్రజలు దాన్ని అందులో ఉన్న డ్రెస్అప్ను కానీ అందులో ఉన్న వర్డ్స్ను కానీ అంటే యాక్చువల్గా జరుగుతుంది అని తీసేదాన్ని వాళ్ళకు అన్వయించుకుంటున్నారు. యాక్చువల్గా దాన్ని మంచి కంటే ఎక్కువ చెడును అన్వయించుకుంటున్నారు. అందులో డ్రెస్అప్ను వాళ్ళు బయట వేస్తున్నారు. బట్ ఎంతవరకు ఏంటంటే ఒక షూటింగ్ వరకు మాత్రమే వేసే డ్రెస్ని మరి వాళ్ళు ఈ సినిమా కల్చర్ కాబట్టి వాళ్ళు ఫంక్షన్లు వేసే డ్రెస్ను బయట యూజ్ చేయడం సామాన్య ప్రజలు అంటే మామూలుగా ఉన్నత కుటుంబాలకు చెందిన వాళ్ళు కానీ ఈ మధ్య ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా వేయడం స్టార్ట్ చేశారు. సామాన్య కుటుంబం కానీ మధ్యతరగతి కుటుంబం వాళ్ళు కూడా ఒక ఫంక్షన్ పోతే ఇట్లాంటివి ఒక ఉన్నత కుటుంబానికి సంబంధించిందే కాకుండా మామూలు సామాన్య కుటుంబానికి కూడా ఇది పాకిపోయింది. కానీ ఇది మాత్రం సమంజసం కాదు. ఎందుకంటే మన సాంప్రదాయాలను మనము నిలుపుకునే బాధ్యత మనకుంది. మన యూత్కు అంటే మనకు రాబోయే తరానికి కూడా మనం అందించాల్సిన అవసరం ఉంది. మరి ఇట్లాంటి కాకుండా డ్రెస్సులు ఏమైనా వేసుకోవచ్చు, బట్ వల్గర్గా వేసుకోవద్దు. మోడర్న్ డ్రెస్సులు ఎన్నైనా వేసుకోవచ్చు. ఎదుటి వారిని రెచ్చగొట్టేటట్టు కానీ ఎదుటి వారిని కాకుండా భారతదేశ సాంప్రదాయాలను కించపరిచే విధంగా కాకుండా మరి ఎట్లాంటి డ్రెస్సులైనా వేసుకోవచ్చు. బట్ ఇది నా పర్సనల్ అభిప్రాయం మాత్రమే. నేను అందరి మీద దీన్ని రుద్దట్లేదు. ఇది నా పర్సనల్ అభిప్రాయం. ఎందుకంటే ప్రతి మహిళ బాగుండాలి, సాంప్రదాయబద్ధంగా ఉండాలి, ఇలానే ఉండాలని కోరుకున్న మహిళల్లో నేను ఒకదాన్ని కాబట్టి నా అభిప్రాయాన్ని నేను ఇది వ్యక్తపరుచుకున్నాను. ఎందుకంటే మంచి విషయం, మీరు ఒక మంచి మెసేజ్ చేశారు మేడం. ఎందుకంటే ఈ రోజు ఉన్నటువంటి ప్రతి హక్కు కూడా ఒక మహిళ హక్కు కాబట్టి మహిళలు ఇలాంటివి కాకుండా ఇంకా సాంప్రదాయంగా ఉంటే భారతదేశం అద్భుతంగా ఉంటుందని ఒక మీరు మంచి మెసేజ్ ఇచ్చారు తప్ప దాన్ని కించపరిచే విధంగా ఏం లేదండి. దాంట్లో కొత్తగా ఏముంటుంది? మీరు ఏదైనా మంచి మెసేజ్ ఇచ్చారు. ఈనాటి కాలం పిల్లలు కూడా సాంస్కృతికంగా తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలంటున్నారు కానీ పేరు చెరగొట్టాలని అయితే మీరేం చెప్పట్లేదు కదా. ఇది ఈ విధంగా ఉంటే ఇప్పుడు ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ అంటే మహిళా దినోత్సవం సందర్భంగా నేను అడిగేటటువంటి ప్రశ్న ఏంటంటే చాలా వరకు టీఆర్ఎస్ ప్రభుత్వం ఇంతకుముందుకు మహిళలకు సపోర్ట్ చేయకపోయారు. కానీ ఇప్పుడు కొద్దిగా స్టార్టింగ్ నుంచి ఇప్పటి నుంచి అంటే ప్రతిసారి కూడా ఇప్పుడు 2 మహిళల్ని కూడా మంత్రి పదవిలోకి తీసుకోవడం ఒకటి, నెక్స్ట్ దాని తర్వాత ఇప్పుడు వచ్చే ఎలక్షన్స్లలో జెడ్పీటీసీ ఎలక్షన్స్లలో 50% మహిళలకు రిజర్వేషన్స్ కల్పించడం అంటే ఇప్పుడు కొత్తగా తెలంగాణ ప్రభుత్వం మహిళలపై అంటే మరొక్కసారి కూడా అద్భుతంగా స్పందిస్తూ ముందుకు వస్తుందండి. యాక్చువల్గా మీరు అన్నట్టుగా ఇది ఉద్యమ పార్టీ నుంచి మెల్లమెల్లగా అడుగులు వేస్తూ పైకి వస్తున్న పార్టీ. దీన్ని ఇంత తొందరగానే యాక్చువల్గా మహిళలకు ప్రాధాన్యత ఇవ్వట్లేదు. మహిళలకి అందరూ అనుకునే విషయాలు అనుకుంటారు. ప్రతి ఒక్కరు విమర్శించే హక్కు ఉంది కాబట్టి వాళ్ళ తోచినట్టుగా విమర్శించుకుంటూ వెళ్ళిపోతారు. బట్ టీఆర్ఎస్ పార్టీ మాత్రమే మహిళలకు
రిజర్వేషన్ కల్పించట్లేదు, మహిళలకు ప్రాధాన్యత ఇవ్వట్లేదు అనేది పచ్చి అబద్ధం. ఎందుకంటే ఇప్పుడు ఏదో కొత్తగా మన స్వాతంత్రం వచ్చిన తర్వాత టీఆర్ఎస్ పార్టీ పుట్టలేదు, అంతకుముందు ఉన్న పార్టీలు కూడా సేమ్ అదే వేలో ఉన్నాయి. ఇప్పుడు వచ్చిన టీఆర్ఎస్ పార్టీ ఏదో చేస్తుంది, ఏదో అవుతుంది అనేది మాత్రం పచ్చి అబద్ధము. ఇది రీజన్ కాదు. ఎందుకంటే ఉద్యమం నుంచి వచ్చిన పార్టీ ఒక 5 years తర్వాత ఇప్పుడు మళ్ళీ గెలిచి ఇప్పుడు మళ్ళీ తన అది పుంజుకుంటుంది కాబట్టి ఇప్పుడు మహిళలకు ప్రాధాన్యత ఇస్తుంటుంది. మరి ఫస్ట్లోనే యాక్చువల్గా టీఆర్ఎస్ పార్టీ ఏర్పడిన తర్వాతనే మళ్ళీ కార్పొరేటర్ ఎలక్షన్లో 50% లేడీస్కి రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది. మరి ఈ రిజర్వేషన్ అంటే ఆషామాసి రిజర్వేషన్ కూడా కాదు. ఎందుకంటే ఒక హౌస్ వైఫ్ని కూడా బయటికి తెచ్చి వాళ్ళ యొక్క సామర్థ్యతను బయటికి తీస్తూ మీరు కూడా చెయ్యగలరు, లేడీస్ కూడా బయటకు వచ్చి వాళ్ళు కూడా తన సామర్థ్యతను తెలియజేయగలుగుతారు, అన్నిట్లో అన్ని రంగంలో రాగలుగుతారు అనేది ఒకటి టీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు గుర్తించలేదు, ఎప్పుడో గుర్తించింది. మరి ఇప్పుడు కూడా అది కంటిన్యూ చేస్తుంది. మరి అన్నిట్లో కూడా 1 by 1 తన లేడీస్కి వచ్చే రిజర్వేషన్ని మరి ఇప్పుడు ఇప్పుడు ఈ మహిళా దినోత్సవం సందర్భంగా ఇది ఒక మొట్టమొదటి అడిగాను అనుకోవచ్చు. ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్నారు అసలు మొట్టమొదటి అడుగు ఫస్ట్ వేసేసింది. 50% కార్పొరేటర్ రిజర్వేషన్ కల్పించినప్పుడే ఒక అడుగు వేసేసింది. అంటే ఇప్పుడు ఏం చేస్తారంటే ఒక అడుగు అంటే కార్పొరేటర్లకు రిజర్వేషన్ 50% ఏ గవర్నమెంట్ కల్పించకుండా ఈ టీఆర్ఎస్ గవర్నమెంట్ కల్పించింది అనేది విషయం మర్చిపోతారు. ఇప్పుడు ఏదో కొత్తగా టీఆర్ఎస్ గవర్నమెంట్ చేస్తుంది, అడుగు ఇడుతున్నది అనేది పచ్చి అబద్ధం. ఎందుకంటే మనకు కనిపిస్తుంది, కళ్ళకు కనిపించే నిజమే. మనం ఏమి ఎక్కడి నుంచి అబద్ధం చెప్పట్లేదు, కళ్ళకు కనిపించిన నిజమే మనం. ఇంకొక ప్రశ్న మేడం, అంటే మెయిన్గా ఇప్పుడు మహిళా దినోత్సవం సందర్భంగా అడగాల్సిన ప్రశ్నలు ఏంటంటే, ఒకప్పుడు సిన్స్ మనం చూస్తున్నప్పుడు సినిమాల విషయాన్ని తీసుకొచ్చినట్టయితే అంటే ఏ సీతాదేవి కానించి అంటే మనం ఉండేటువంటి సాంస్కృతికంగా తర్వాత భావోద్వేగానికి గురయ్యేటటువంటి సినిమాలు తీయడం, ఆ తర్వాత సాంస్కృతిక సంఘానికి సంబంధించిన విధంగా ఆ విధంగా ప్రతిదీ కూడా అంటే పేద ధనిక కులం నుంచి పుట్టినటువంటి స్త్రీలు ఈ విధంగా రూపొందుకున్నారనే స్థితిని మన భారతదేశం చూపించింది అంటే ఓన్లీ సినిమాలలో. కానీ ఇప్పుడున్నటువంటి సినిమాలు అలా లేవు. అంటే దానికి మీరేం సమాధానం చెప్తారు? యాక్చువల్గా ఏంది అని అంటే సినిమాలు చూసే వాళ్ళు అదే విధంగా ఉంటే తీసే వాళ్ళు కూడా అదే విధంగా ఉంటారు. ఎందుకంటే ఆ సినిమా తీస్తే అది కనీసం ఒక 10 days కూడా నడవట్లేదు. మరి ప్రజల అభిప్రాయం ప్రకారం సినిమాలు తీస్తా పోతూ ఉన్నారు. బట్ ఏంటంటే ఎంత తీసినా కూడా మన సామాజిక బాధ్యత అన్నది ఎవరు కూడా మర్చిపోకూడదు. సామాన్య బాధ్యతను దృష్టిలో పెట్టుకొని మన కల్చర్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరు కూడా సినిమా డైరెక్ట్ చేయాల్సింది. బట్ ఏంటంటే ఏదో సినిమా రేటింగ్ కోసము సినిమా తీసి ఇచ్చేసి సమాజాన్ని పాడు చేయకుండా సమాజానికి ఉపయోగపడుతూ ఎంటర్టైన్మెంట్ చేస్తూ మోడర్న్ కాలానికి అనుగుణంగా సినిమా తీయాలి. తీస్తే సమాజాన్ని మనము బాగుపరచినట్టు. ఇక నువ్వు బాగుపరచకున్నా సంబంధం లేదు, కానీ చెడగొట్టకూడదు. అంటే ఇప్పుడు ప్రస్తుతానికి జరుగుతున్నటువంటి దాడులే కానీ దౌర్జన్యాలే కానీ దోపిడీలే కానీ అమ్మాయిలపైన మహిళలపైన మీరు అన్నారు యాసిడ్ దాడులు జరుగుతున్నాయి, తర్వాత కొట్టాటలు జరుగుతూ ఉన్నాయి. అంటే ఇవన్నీ జరుగుతున్నప్పటికీ కూడా అంటే మీ తరఫున మీరు మీ మహిళల తరఫున మీరు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు? అంటే ఈ సైదాబాద్కి సంబంధించినటువంటి నియోజకవర్గం ఈ ప్లేస్లో యాక్చువల్గా ఒక కార్పొరేటరు ఒక మహిళను ఒక గ్రూప్ తీసుకుంటే సార్ సమాజంలో ప్రతి ఒక్కరికి కూడా ఇది అవేర్నెస్ ముందు కుటుంబాలకు ఎందుకంటే కుటుంబాలకు రావాలంటే ఒక పిల్లోడు యాసిడ్ దాడి చేసిండు, చంపేసిండు, యాక్చువల్గా పొడిచేసిండు అంటే దానికి కారణం ఏంది? ఒక కుటుంబ వ్యవస్థ. అంటే కుటుంబ వ్యవస్థ దేనికి అని అంటే ప్రేమానురాగాలు పంచినప్పుడు, ఓవర్ ప్రేమ ఇచ్చినప్పుడు, కొడుకు ఓవర్ లీగన్స్ ఇచ్చినప్పుడు ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. మరి ఎందుకంటే మనకి బాధ్యత అనేది కుటుంబం మీద లేనప్పుడు మరి బయట చిల్లర తిరుగుతూ అవారుగా తిరిగినప్పుడు మరి ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు ఎవరైనా బాధ్యతాయుతంగా ఉన్న వాళ్ళు ఎవ్వరు కూడా ఇట్లాంటి పనులు చేయరు. ఎందుకు అనంటే కుటుంబం, తల్లి తండ్రి అక్క చెల్లెలు తమ్ముడు బాబాయిలు పిన్నిలు ఇట్లా ఒక కుటుంబం అనేది ఉన్నప్పుడు ఇట్లాంటివి చేయడానికి సాహసించారు. మరి ఇట్లాంటి అవేర్నెస్ వాళ్ళలో లేకపోవడం వల్ల, ఇండివిజువాలిటీ ఎక్కువడం వల్ల, వాళ్ళ ఫ్రీడమ్ ఎక్కువడం వల్లనే ఇట్లాంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయి. ముందు కుటుంబ వ్యవస్థ కరెక్ట్గా ఉన్నప్పుడు సమాజానికి ఇట్లాంటి కీడు జరగదు. ఎందుకంటే అమాయకమైన పిల్లలు, మహిళలు, ఎందుకంటే తనకు లవ్ ఇష్టం లేకుండా బలవంతంగా నేను లవ్ చేస్తున్నాను వెంటపడము, అనవసరంగా నచ్చకపోతే మరి నాకు దక్కదేమో అని యాసిడ్ దాడి చేయడము, చంపేయడము, మరి తను కూడా మరి జైలుకు పోవడం, ఇట్లాంటి సిచ్యువేషన్లు జరిగినప్పుడు మరి దానికి తల్లిదండ్రులు అటు తల్లిదండ్రులు బాధపడతారు, ఇటు తల్లిదండ్రులు బాధపడతారు. ఆ పిల్ల అన్యాయంగా
తన జీవితం నాశనం చేసుకుంటుంది. మరి ఇట్లాంటి సంఘటనలు జరగడానికి కేవలం ఫస్ట్ కుటుంబ వ్యవస్థ మారాలి. తర్వాత సమాజంలో ఏంది అని అంటే నేను అన్నట్టుగా స్కూల్లో కానీ కాలేజీలో కానీ డిబేట్స్ పెడుతూ మరి ఇట్లాంటి మగ పిల్లలు ఆడపిల్లలు అనేది తేడా లేకుండా అందరికీ ఫ్రీడమ్ ఉంటుంది, అందరికీ ఆలోచించే శక్తి ఉంటుంది, వాళ్ళు నిర్ణయాలు తీసుకునే అధికారం ఉంటుంది, ఆలోచన ఉంటుందనే ఒక విషయం అయితే మన స్టూడెంట్స్కి తెలియజేసినట్టయితే ఇట్లాంటి సంఘటనలు జరగడానికి చాలా తక్కువ అవకాశం ఉంటుంది. అయితే పూర్తిగా సిద్ధాంతాలన్నీ కూడా మర్చిపోయి ఏంటంటే ఎథిక్స్, మోరల్ వాల్యూస్, ఎమోషన్స్ అన్ని కూడా మర్చిపోయి ఎకనామిక్స్ మీద పడ్డారన్నట్టుంది ఇప్పుడు పిల్లలు. సొసైటీ ఇప్పుడు మొత్తం కూడా అదే విధంగా తయారవుతుంది. అయితే మెయిన్గా ఈరోజు మీరు చెప్పండి మేడం, ఇప్పుడు సైదాబాద్లో అంటే మహిళల గురించి మీరు ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు ఇప్పుడు కానీ రానున్న ముందు రోజుల్లో కూడా, అంటే మహిళా దినోత్సవం సందర్భంగా యాక్చువల్గా ఏమైపోయింది ప్లాన్స్ ఎలా ఉన్నాయి? ఓకే, యాక్చువల్గా మనం ప్రతిసారి కూడా మహిళా దినోత్సవానికి ప్రతి ఒక్కరు కూడా మనం ఆటల పోటీలు పెట్టేవాళ్ళం, ప్రైజెస్ మంచి ప్రైజెస్ ఇచ్చేవాళ్ళం. యాక్చువల్లీ ఏమైపోయిందంటే సైదాబాద్ డివిజన్ బాగా అలవాటు పడిపోయింది మన గేమ్స్కు దీనికి. ఎందుకంటే ఇప్పుడున్న స్పీడ్ యుగంలో మరి వాళ్ళకు కూడా అప్పుడున్న ఫ్రీగా ఉండకపోవడం వల్ల మనం గేమ్స్ పెట్టినప్పుడు కూడా ఏదో అరాకరా రావడం, అట్లా రావడం, మనం ఏదో పిలిచి పెట్టడం అట్లాంటివి జరగకుండా వాళ్ళలో కూడా అవేర్నెస్ రావాలి, వాళ్ళు కూడా అడగాలనే ఉద్దేశం కొద్ది ఈసారి పెట్టడం జరగట్లేదు. యాక్చువల్గా మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మాత్రం కంపల్సరీ దీన్ని పెడదాము. ఎందుకంటే సింగిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఉన్నప్పుడు మాత్రం యాక్చువల్గా వాళ్ళకి కంప్యూటర్ కానీ, మళ్ళీ కుట్టి మిషన్లు కానీ, మగ్గం వర్క్, ప్రతి ఒక్కటి జూట్ బ్యాగ్స్ కానీ, కంప్యూటర్స్ కానీ, 10th యాక్చువల్గా 10th మధ్యలో ఆగిపోయిన పిల్లలకు అంటే మామూలుగా 35 ఇయర్స్ కూడా శిక్షణ తరగతులు వాళ్ళకు పెట్టేసి వాళ్ళకు 10th క్లాస్ ఎగ్జామ్స్ కూడా రాయడం జరిగింది. మరి అట్లాంటి అవేర్నెస్ యాక్చువల్గా ఏంటంటే సైదాబాద్ డివిజన్లో ఉన్న ప్రజలను ఆల్మోస్ట్ వాళ్ళు చాలా నేర్చేసుకున్నారు. యాక్చువల్లీ బ్యూటీషియన్ కానీ, ఈ ట్రైనింగ్ కోర్సు కానీ చాలా నేర్చేసుకున్నారు. మెయిన్గా అంటే మహిళల గురించి నేను అనేది ఏంటంటే మహిళల గురించి ఎలాంటి నిర్ణయాలు మీరు తీసుకుంటున్నారు అనేది మేము అడుగుతున్నాం అన్నట్టు. యాక్చువల్గా మహిళల గురించి కానీ మనం ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో గుండె సుధారాణి అని తన నుంచి మనం ఇప్పుడు కూడా ఒక మగ్గం వర్క్ కానీ, మళ్ళీ ఏంటంటే కుక్ చేసుకునే విధానం, అంటే ఇప్పుడు వచ్చిన స్పెషల్ కుక్స్ విధానాన్ని కానీ మనకు పెట్టమని అడగడం జరిగింది. తను కూడా ఒక 1 వీక్లో మేము అరేంజ్ చేసి మీకు ఇక్కడ ట్రైనింగ్ సెంటర్ పెడతామని కూడా చెప్పడం జరిగింది. యాక్చువల్గా ఇప్పటికి కూడా మేము ట్రైనింగ్ సెంటర్లు అంటే కుట్టు మిషన్ కానీ, బ్యూటీషియన్ కానీ, మరి వీళ్ళకు జూట్ బ్యాగ్స్ కానీ, కంప్యూటర్ కానీ ప్రతి ఒక్కటి కూడా మన ట్రైనింగ్ చేయడం జరిగింది. మరి ఇప్పుడు కూడా వాళ్ళు యాక్చువల్గా బ్యూటీషియన్లు కూడా నేర్చుకొని బ్యూటీ పార్లర్ పెట్టుకున్నారు, లేకపోతే వేరే దగ్గర వర్క్ చేస్తున్నారు, కుట్టు మిషన్ పెట్టుకున్నారు, వేరే దగ్గర కూడా వర్క్ చేస్తున్నారు. ఇప్పుడు మా దగ్గర సైదాబాద్ డివిజన్ ఉన్న చాలా మట్టుకు మహిళలు తన సొంత కాళ్ళ మీద నిలబడుతూ తన ఆర్థికంగా భర్తకు చేదోడు వాదోడుగా ఉంటున్నారు. అంతేకాకుండా ఇంకా ముందు కూడా మేము ట్రైనింగ్ సెంటర్ పెట్టడం జరుగుతుంది. మీ ఇన్స్పిరేషన్ ఎవరు మేడం? మహిళల్లో మెయిన్గా తీసుకుంటుంది అంటే చాలా మందికి ఉంటుంది. యాక్చువల్గా రియల్గా మనం ఒకరిని కించపరిచేది కాదు. నేను ఎప్పుడు కూడా నేను మాట్లాడేదాని విధానాన్ని మాత్రం నేను ముందు ఎప్పుడు ప్రిపేర్ కాదు, నాకు క్యాజువల్గా వచ్చిందే మాట్లాడతాను. ఇంకొకటి ఇన్స్పిరేషన్ అంటూ నేను ఇప్పటివరకు నేను ఎవరిని తీసుకోలేదు. ఎందుకంటే నాతో అయింది నేను చేయాలి. నా ప్రజలు నన్ను ఓటేసి గెలిపించారు, వాళ్లకు నేను కష్టపడి వాళ్ళ సమస్యలు తీర్చాలనే ఉద్దేశం. సమస్యలు అంటూ వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. నా డివిజన్లో సమస్యలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. పెద్ద బాక్స్ అయితే నా డివిజన్లో అయిపోయినాయి. ఒక మహిళగా నేను అన్నీ సాధించినా అనుకుంటున్నాను. ఇంకా కూడా ఎన్ని సాధించినా ఎప్పటికీ ప్రాబ్లమ్స్ అంటూ ఉంటాయి. ఇంకా సాధించాల్సింది ఎన్నో ఉన్నాయి. ఇంకా 2 yearsలో కూడా నేను కంపల్సరీ నా సైదాబాద్ డివిజన్ ప్రజలకు ఫుల్ఫిల్ చేస్తాను. చివరిగా అందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు మరొకసారి. ముఖ్యంగా నన్ను గెలిపించి నన్ను ఇంతదాన్ని చేసి నన్ను ఇక్కడ నిలబెట్టిన నా సైదాబాద్ డివిజన్ సోదరి మనులకు కృతజ్ఞత తెలుపుతూ, నా సోదరి మనులకు నా తల్లి సమానులైన వాళ్ళ మహిళలందరికీ కూడా నా ఉమెన్స్ డే శుభాకాంక్షలు తెలుస్తున్న మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. అంతేకాకుండా మన భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క స్త్రీకి, ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క స్త్రీలకి నేను మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నమస్తే. సైదాబాద్లోనే కాదు, దేశంలో నా వంతు కృషి నేను చేయడానికి చాలా సిద్ధంగా ఉన్నాను. ఏ మహిళతోనైనా మాట్లాడడానికి, ఏ మహిళలకు ఎలాంటి సమస్యలు వచ్చినా ఖచ్చితంగా నేను చేయడానికి సిద్ధంగా ఉంటున్నానని స్వర్ణలత రెడ్డి గారు కార్పొరేటర్ గారు చెప్తున్నారు. అయితే మరిన్ని అప్డేట్స్ కూడా చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం. థ్యాంక్ యూ.